నిన్నటి నుంచి ఎంతోగానో ఎదురు చూస్తున్నాం మనమైతే. వార్ 2 టీజర్ అయితే వచ్చేసింది. అండ్ వార్ 2 టీజర్ ఒకసారి అయితే రియాక్ట్ అయితే అవుదాం. నేను ఆల్రెడీ చూసాను. మరొకసారి అయితే మీతో పాటు అయితే చూస్తాను. మరి ఎలా ఉందో మీతో పాటు లైవ్‌గా రియాక్షన్ అయితే ఇస్తాను. అండ్ లెట్స్ గో టు ద రియాక్షన్. నా కళ్ళు నిన్ను ఎప్పటినుంచో వెంటాడుతూనే ఉన్నాయి కబీర్. నా కళ్ళు నిన్ను ఎప్పటినుంచో వెంటాడుతున్నాయి కబీర్. ఈ మాటలు వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గారు, రుతిక్ రోషన్ గారి క్యారెక్టర్ గురించి ఉద్దేశించి అయితే మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకటి క్లారిటీ అయితే ఇవ్వాలి నేను. ఏంటంటే ఈ స్టోరీ ప్లాట్ వచ్చేసి మన కబీర్ వచ్చేసి రా ఏజెంట్, మనకు తెలుసు స్పై యూనివర్స్లో ఉన్న ఏజెంట్. సో తను వచ్చేసి ఒక ప్రాజెక్ట్ తర్వాత తను ఒక 6 years కనిపించకుండా వెళ్ళిపోతాడు. ఎందుకు అంటే తను ఒక మోస్ట్ పవర్ఫుల్ అయిన విలన్ని పట్టుకోవడానికి అయితే వెళ్తాడు. సో అండర్ కవర్గా వెళ్తాడు అనమాట. తన పోలీస్ ఆఫీసర్గా తనున్న జాబ్ని, లేకుంటే తన ఒక ఏజెంట్గా ఉన్న దాన్ని అన్నీ వదిలేసుకొని రివర్స్గా గవర్నమెంట్తోనే పోరాడుతూ తను ఒక విలన్ గ్యాంగ్లోకి వెళ్ళి అక్కడ ఆ విలన్తో తనని పట్టుకోవడానికి అండర్ కవర్గా అయితే వెళ్తాడు. సో తిను విలన్ గ్యాంగ్లోకి వెళ్ళాడు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ 6 years వెళ్ళిన తర్వాత మన రుతిక్ రోషన్ గారు కబీర్, జూనియర్ ఎన్టీఆర్ కొత్తగా వచ్చేసి అయితే మనకి ఒక రా ఏజెంట్గా అయితే వస్తాడనమాట టీంలోకి. తను వచ్చిన తర్వాత రుతిక్ రోషన్తో ఎలా ఫేస్ ఆఫ్ అవుతాడు అండ్ ఎలా కొట్లాడతాడు అనేది అయితే స్టోరీ. సో అందుకే తారకన్న ఫస్ట్ ఓపెన్ చేసిన వెంబడే నీ గురించి నేను చాలా విన్నాను కబీర్ అని చెప్పి అయితే అనడం అయితే జరిగింది. ఇండియాస్ బెస్ట్ సోల్జర్ దీన్ని అయితే ఒప్పుకోను. ఇండియాస్ బెస్ట్ సోల్జర్ వచ్చేసి టైగరే, సల్మాన్ ఖాన్ గారు. రాలా బెస్ట్ ఏజెంట్ అంటే మాత్రం రుతిక్ రోషనే ఇప్పటివరకు ఉన్న స్పై యూనివర్స్లో. బట్ ఇప్పుడు కాదని చెప్పి తారకన్న అయితే అంటున్నాడు. తారకన్న పేరు అయితే రివీల్ అయితే చేయలేదు. మరి చూద్దాం మోర్ ఇంకేమేం చేస్తారో. మీరు బెస్ట్ కావచ్చు, తోపు కావచ్చు, బట్ నా గురించి మీకు తెలియదు కానీ ఇప్పుడు తెలుసుకుంటారని చెప్పి తారకన్న అయితే స్పై యూనివర్స్లో ఉన్న ప్రతి ఒక్క హీరోకి అయితే వార్నింగ్ అయితే ఇస్తున్నాడు. ఎస్పెషల్లీ కబీర్కి అయితే స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చాడు. తారకన్న ఇంటర్ కుమ్మి దొబ్బాడుగా. ఐస్ చూడండి, పవర్ఫుల్ ఐస్. యుద్ధానికి సిద్ధంగా అంటే అఫీషియల్గా అయితే చెప్పేస్తున్నాడు. రుతిక్ రోషన్ స్ట్రాంగ్ మజిల్స్ బాగా చూపించాడు. వా ఏదో ట్రైన్ సీక్వెన్స్ గట్టిగా పేలేటట్లు ఉంది థియేటర్లో. బట్ ఆ CGI VFX కొంచెం చూసుకుంటే బాగుంటుంది. బట్ ఓవరాల్ బాగానే ఉంది. జెట్టు, వాటరు, బోట్ సీక్వెన్స్, నేను చెప్పానుగా హెలికాప్టర్, బోట్ సీక్వెన్స్, రేసు, కార్ రేసులు ఇవన్నీ ఉంటాయని. ఇప్పుడు టీజర్లో చూస్తే అవన్నీ యాజ్ టీజ్గా అయితే ఉన్నాయి. నేను చెప్పిన 6 సీక్వెన్స్ కూడా ఉన్నట్టున్నాయి. కిరణ్ అద్వానీ కూడా బాగానే ఉంది. తారకన్న వాకింగ్ చూడండి. నాకైతే ఆ సీన్లో నడుచుకుంటూ వస్తుంటే ఎస్పెషల్లీ తారకన్న వాకింగ్ స్టైల్ చూడండి. ఏదో ఎక్కడో ఇక్కడ దెబ్బ తగిలినట్లుంది. ఎమ్మని నడుచుకుంటూ అయితే వస్తున్నాడు. ర్యాంప్ అవుతుంది. సీక్వెన్స్ ఏ రేంజ్లో చూపించుంటారో. ఈవిల్ August 14 ఫిక్స్. ఫైనల్గా టీజర్ అయితే చూడడం అయితే జరిగింది. వన్ వర్డ్లో చెప్పాలంటే ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ అయితే రాబోతుంది. దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చేసి బిగ్గెస్ట్ స్టైలిస్ట్ యాక్షన్ హీరోగా అయితే చూపించబోతున్నారు. ఇప్పటివరకు మీరు చూసిన ఈ టీజర్లో చూడండి, తారకన్న ప్రీవియస్ మూవీస్ చూడండి, ఎంత డిఫరెన్స్ ఉందో మీకే కనిపిస్తుంది. తారకన్న ప్రీవియస్ మూవీలో ఫుల్గా మాస్ రోల్, మాస్ గెటప్ అండ్ అది ఒక హారాతో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక మాస్ హీరో, ఒక మాస్ ఫైట్ ఉంటుంది, ఇది ఒక మాస్ మూవీ అన్నట్లు చూపిస్తారు.
ఈ దీంట్లో చూడండి తారక్ అన్నని ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఒక స్టైలిస్ట్ హీరోగా అయితే చూపించడం జరిగింది. ఆ గెన్ను పట్టుకొని ఆ స్టైలిస్ట్ యాక్షన్ సీక్వెన్స్ తారక్ అన్నని స్క్రీన్ మీద చూడబోతున్నంటేనే నాకైతే గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి. ఎస్పెషల్లీ తారక్ అన్న యాక్టింగ్ క్యాపబిలిటీ ఏందో మనందరికీ తెలుసు. స్క్రీన్ మీద 100 మంది రితుక్ రోషన్లు ఉన్నా, 100 మంది సల్మాన్ ఖాన్లు ఉన్నా తన కంటి చూపుతో కింద పడేస్తాడు తారక్ అన్న యాక్టింగ్ క్యాపబిలిటీతో. తారక్ అన్న కొన్ని సీక్వెన్స్లో యాక్షన్ సీక్వెన్స్లో చూడండి, ఆ క్లైమాక్స్ ఫైట్ సీన్ కానీ వార్ యుద్ధం రెడీ అని చెప్పి ఈ సీన్లలో చూడండి తారక్ అన్నలో ఇంటెన్సిటీ ఏ రేంజ్లో ఉందనేది అయితే నాకైతే ఈ టీజర్ వరకు అయితే రుతిక్ రోషన్ గారు బాడీ ఫిజిక్స్ ఇవన్నీ బాగానే చూపించారు, కానీ తన రోలు తన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ అయితే నాకైతే కనిపించలేదు సరిగా. అదొక మొరట్టుగా అయితే ఉన్నాయి. అండ్ బట్ తారక్ అన్న అయితే ఎవ్రీ డిపార్ట్మెంట్లో కుమ్మి పడేస్తాడు. స్టైలిష్ యాక్షన్లా కానీ అండ్ ఆ ఇంటెన్స్ లుక్లో కానీ మరి ఈ రేంజ్లో చూపిస్తారని చెప్పి నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. నేనైతే ఫుల్ సాటిస్ఫై అయితే అయ్యాను. టీజర్ కట్ చూసుకుంటే నార్మల్గా తారక్ అన్నని ఎలివేట్ చేస్తూ చూపిస్తారని చెప్పి అయితే నేను అనుకున్నాను. బట్ ఇక్కడ తారక్ అన్న ఎలివేట్ చేసుకుంటున్నాడు. ఇది హైలైట్ అని చెప్పాలి. ప్రీవియస్గా తను తీసిన మూవీస్ అన్నిటికీ డిఫరెన్స్ ఏదైనా ఉందంటే ఇదే చెప్పాలి. తారక్ అన్న చాలా కొత్తగా చూపించారు అండ్ చాలా కొత్తగా ప్రజెంట్ అయితే చేశారు. అండ్ ప్రతి ఒక్క సీక్వెన్స్లో తారక్ అన్న చాలా స్లిమ్గా చాలా కట్అవుట్గా ఉన్నాడు చూడండి. ఎక్కడ కూడా మనం ట్రోల్ చేసే విధంగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా ట్రోల్స్ అయితే వస్తున్నాయి. రుతిక్ రోషన్ గారు రైట్ ఇంత ఉంటాడు, జూనియర్ ఎన్టీఆర్ రైట్ తక్కువ ఉంటారు. ఈ ట్రోల్ ఈ టీజర్ చూసిన తర్వాత క్లియర్గా కట్గా అయితే మీకు అనిపించింది కదా. హైట్ కాదు ఇంపార్టెంట్, మనలో టాలెంట్ అండ్ యాక్టింగ్ క్యాపబిలిటీ ఉండాలి. తారక్ అన్న ఒక కంటి చూపుతో చాలు అక్కడ ఎంతమంది రుతిక్ రోషన్లు ఉన్నా పనికిరాని చెప్పి ప్రూవ్ అయితే చేశాడు. ఒక్కొక్క సీన్లో తారక్ అన్న ఇంటెన్సిటీ చూస్తుంటే గూస్ బంప్స్ అయితే వచ్చాయి నాకైతే. మరి మీకు ఎలా అనిపించింది? ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్ షాట్లో తారక్ అన్న పులి పంచ పట్టుకున్నట్లు పట్టుకొని రెడీ అని అంటున్నాడు చూడండి, గట్టి పంచే కొట్ట. మరి చూడాలి ఇంకా ఈ ట్రైలర్ కానీ ఇంకా మూవీ ఇంకా ఏ రేంజ్ లో ఉండబోతుంది అనేది అయితే. మరి మీకు ఎలా అనిపించింది? ఎస్పెషల్ కింద కామెంట్ అయితే చేయండి. నాకైతే బాగా నచ్చింది. తారక్ అన్నకు కొత్త మేక్ ఓవర్ లో చూపించారు. అండ్ ఒక తారక్ అన్నకి ఫుల్ టీజర్ మొత్తం తారక్ అన్నే ఉండాలంటే మాత్రం అది చాలా తప్పు. టీజర్ చూపించే వరకు వాళ్ళైతే బాగా చూపించారు, దాన్ని మనం అయితే మెచ్చుకోవాలి. ఇక్కడ మనం తక్కువ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ మరొకటి వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గారు స్టైలిష్ యాక్షన్లో ఉన్న రుతిక్ రోషన్ గారు చాలా బాగా చూపించారు. అన్నీ బాగానే ఉన్నాయి. మరి ఈ మూవీ తెలుగులో వర్కౌట్ అవుతుందా లేదంటే, ఎందుకంటే ఈ రేంజ్లో మాస్ సీక్వెన్స్లో ఒక 2 స్టార్ హీరోస్ చూపిస్తే దీని మీద చూడడానికి ఎటువంటి ఆడియన్స్ అయినా ముందుకైతే వస్తాడు. తారక్ అన్న వచ్చి ఫుల్ ఒక విలన్ రోల్గా అయితే చూపించబోతున్నారని చెప్పి టీజర్ చూసిన తర్వాత అర్థమైంది. అండ్ ఎందుకంటే తారక్ అన్నని ఎక్కడ కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చూపించి తారక్ అన్న ఒక మంచోళ్ళ చూపించాలని అనుకోవట్లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇట్లా ఫుల్గా ఒక విలన్ రోల్లో చూపించాలి. తన తారక్ అన్నలో ఉన్న పొటెన్షియల్ యాక్టింగ్ క్యాపబిలిటీ ఇంకా బయటకు తీసుకురావాలి ఈ మూవీ అని చెప్పి నేను గట్టిగా కోరుకుంటున్నాను. అండ్ టీజర్లా ఒక్కటి కనిపించింది, అంటే CGI ఇంకా కొంచెం డెవలప్ చేసుకుంటే బాగుంటుంది. బట్ అయినా కూడా పర్లేదు, స్క్రీన్ మీద చూసినప్పుడు దాని ఇంపాక్ట్ వేరేగా అయితే ఉంటుంది. ఆ ట్రైన్ సీక్వెన్స్లో కొంచెం బాగా తీస్తే బెటరు, ఎందుకంటే ట్రైన్ సీక్వెన్స్లు అనేవి నందమూరి హీరోస్కి చాలా అంటే చాలా ఒక గూస్ బంప్స్ మూమెంట్ అవి. మరి అలాంటి సీక్వెన్స్లు ఇంకెంత బాగా చూపిస్తారనేది చూడాలి. ఇప్పటి వరకు ట్రైన్ మీద పరిగెత్తడం లాంటి సీన్లు అయితే బాగా చూపించారు అనుకుంటున్నాను. ఆ CGI కొంచెం బాగుండేది. కార్ సీక్వెన్స్లు ఉన్నాయి, బైక్ సీక్వెన్సెస్ ఉన్నాయి, అండ్ బోట్ సీక్వెన్సెస్ ఉన్నాయి, అండ్ జెట్ సీక్వెన్స్ ఉన్నాయి, అండ్ వాట్ ఎవర్ ప్రతి ఒక్కటి కూడా టీజర్లో అయితే చూపించేశారు. టీజర్ల నుండి ఇంకా ట్రైలర్లో దాని స్టోరీ ఏంది, దాని కథ ఏంది, ఎలా ఉంటుంది అని క్లియర్గా చూపిస్తారేమో ట్రైలర్ వచ్చినప్పుడు. మరి మీకు ఎలా అనిపించింది టీజర్ కింద కామెంట్ అయితే చేయండి. నాకైతే బాగా నచ్చింది. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారిని బాగా స్టైలిష్ మేక్ ఓవర్ లో చూపించారు, అక్కడ బాగా అయితే నచ్చేసింది. అండ్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.